హాయ్ అందరికీ, వెల్కమ్ ఫర్ యూ. మనం ఇప్పుడు ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ బైపీసీ వాళ్ళకి తెలంగాణ ఎంసెట్ లాస్ట్ డేట్ అనేది అయిపోయింది. నిన్నటికి లాస్ట్ డేట్ అయిపోయింది. 27కే మన పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సులకి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చింది. 30th నాడు వచ్చింది. దాని యొక్క లాస్ట్ డేట్ అయిపోయింది. కానీ దాన్ని ఏంటంటే ఎక్స్టెన్షన్ చేశారు. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది ఎప్పటివరకు ఉన్నది దాని గురించి మనం తెలుసుకుందాం. చూద్దాం ఇప్పుడు కన్ఫర్మేషన్. కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చెప్పినట్టే 31st నాడు అయిందండి. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అది మనకి ఇంతకుముందు ఎప్పుడు ఉండే 27th ఉండేది. దాన్ని కాస్త పొడిగించారు అనమాట. 27th నుంచి 18th వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇంకా మనం ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 27th వరకు. తర్వాత లాస్ట్ డేట్ సబ్మిషన్ ఫీ పేమెంట్ సబ్మిషన్ లాస్ట్ డేట్ ఏమో 19th అండి. 19th జూలై మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 20 days ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు మాకు నీట్ ఆల్ ఇండియా కోటా వచ్చేసి స్టేట్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మనకి నీట్ అయిపోయినాక మాత్రమే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ నీట్ గురించి అప్డేట్స్ రాలే కాబట్టి వీళ్ళు దాన్ని పోస్ట్పోన్ జరిగింది అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చి 19th 5 PM వరకు టైం ఉంది 19th. తర్వాత కరెక్షన్స్ మనకు వీళ్ళ కరెక్షన్స్ దాంట్లో ఉంటే మనకి కరెక్షన్స్ వచ్చేసి 21st ఈ డేట్స్ మన కరెక్షన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మనకు అప్లికేషన్ చేసినప్పుడు ఇట్లా మిస్టేక్స్ ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్పాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నీట్ ఎంసెట్ ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ప్రతి ఒక్క అప్డేట్ మనకి ఆన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా అప్డేట్ వచ్చినా మనకు నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి పెట్టుకొని మన ఛానల్ని అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రాస్పెక్ట్స్ ఎట్లా అప్లై చేయాలి, ఇన్స్ట్రక్షన్స్, అప్లికేషన్ మొత్తం దీని గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ చూడండి, ఆల్రెడీ ఉన్నాయి. ఎంతమంది చెప్పినట్టే మన ఛానల్ దీంట్లో మనకి కట్టాల్సుకుని ఎంసెట్ ఫీజు వెటర్నరీ మొత్తం ఫీజు ఎంత ఉంటుంది దాని గురించి లేకపోతే ఇదే మనం చెప్పిన వీడియో బైపీసీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని అన్ని ప్రతి ఒక్కరికి మనకి వీడియో చేయడం జరిగింది. సో మన ఛానల్ కంటెంట్ చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రతి ఒక్కటి తెలంగాణ నీట్ గురించి ఎంసెట్ గురించి ఎన్ని కాలేజీ ఉన్నాయి ప్రతి ఒక్క మన ఇన్ఫర్మేషన్ ఇలా ఉందండి. సో అది మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 120 days ఎక్స్టెండ్ చేసింది అనమాట. ఎందుకంటే నీట్ గురించి ఎక్స్టెండ్ జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం చూపించాం.